హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ యూస్ఫుల్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. అలానే మీరు చూడడానికి ఒక 18+ కేటగిరీ ఫిల్మ్ని రికమెండ్ చేశాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే, ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, ప్రైమ్ వీడియో వారి ఒరిజినల్ సిరీస్ ద పెరిఫెరల్. ఇదొక సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సిరీస్, లైక్ ఇదొక టైమ్ ట్రావెల్ సిరీస్ అని చెప్పవచ్చు. సీజన్ 1లో టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ సిరీస్ని మీరు ఇంకా చూడకపోయింటే చూడండి, మీకు నచ్చుతుంది. అక్కడక్కడ కొంచెం బోర్ ఫీలింగ్ అయితే ఇస్తుంది, బట్ ఓవరాల్గా గుడ్ సిరీస్. ఇంగ్లీష్తో పాటు మనకి 5 ఇండియన్ ఆడియోస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. IMDb రేటింగ్ వచ్చేసి 7.7 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వడుంది. సో దీని గురించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ది పెరిఫెరల్ సీజన్ 2 అనేది కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది. సీజన్ 2ని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. నెంబర్ 2, లూథర్ ద ఫాలెన్ సన్. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ క్రైమ్ డ్రామా మిస్టరీ థ్రిల్లర్ R-rated న్యూడిటీ ఫిలిం. దీనికి సంబంధించిన ఆల్ లాంగ్వేజ్ అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. హిందీ, తెలుగు, తమిళ్ అండ్ ఇంగ్లీష్. సో ఈ మూవీ స్టోరీ ప్లాట్ అనేది ఒక సీరియల్ కిల్లర్ని మన డిటెక్టివ్ జాన్ లూథర్ ఎలా పట్టుకున్నాడు అనేదే ఈ మూవీలో మనకి చూడడానికి దొరుకుతుంది. సో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు March 10th ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. నెంబర్ 3, ఎయిర్. ఇది ఒక బయోగ్రఫీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ డ్రామా ఫిలింగా అయితే ఉండబోతుంది. సో ఈ మూవీని వచ్చేసి థియేటర్స్లో అలానే OTT ప్లాట్ఫామ్ ప్రైమ్ వీడియోలో ఒకేసారి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఏప్రిల్ మంత్లో ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 4, 2014లో వచ్చిన సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్ ఎమర్జెన్సీ కపుల్. ఈ సిరీస్కి IMDb రేటింగ్ 7.4 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వడుంది. సీజన్ 1లో టోటల్ 21 ఎపిసోడ్స్ అయితే మనకి చూడడానికి దొరుకుతాయి. సో మీకు రీసెంట్ వీడియోస్లో చెప్పాను కదా, ప్లేఫ్లిక్స్ OTT ప్లాట్ఫామ్ వారు తెలుగు లాంగ్వేజ్ని రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి. సో ఇప్పుడైతే మనకి ప్లేఫ్లిక్స్ OTT ప్లాట్ఫామ్లో ఈ సిరీస్ అయితే తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్ అయితే ఉంది. సో కొరియన్ సిరీస్ని ఇష్టపడేవారు ఈ సిరీస్ని అయితే ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, MX ప్లేయర్లో వచ్చేసి మనకి త్వరలో అయితే యాడ్ చేస్తారు. సో యాడ్ చేయగానే మీరు ఫ్రీగా MX ప్లేయర్లో అయితే వాచ్ చేయవచ్చు. నెంబర్ 5, బెడ్ ల్యాండ్. ఇది 2019లో వచ్చిన యాక్షన్ క్రైమ్ ఫిలిం. ఈ మూవీకి IMDb రేటింగ్ 5.6 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వడుంది. సో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ మూవీని డబ్బుడ్ వర్షన్స్లో అయితే రిలీజ్ చేశారు, తెలుగు, తమిళ్ అండ్ హిందీ. అన్నిటికన్నా గుడ్ న్యూస్ ఏంటంటే, మనం చూడడానికి ఫ్రీగా చూడడానికి యూట్యూబ్లోనే రిలీజ్ చేశారు. సో యూట్యూబ్లో అయితే ఫుల్ మూవీ అయితే ఉంది. రన్ టైం వచ్చేసి 1 hour 52 minutes అయితే మీకు చూడడానికి దొరుకుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 6, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10. దీనికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో మీరు ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసినట్టయితే ఆసమ్ అనిపించింది. ఫుల్ యాక్షన్ కంటెంట్తో మరొక సీక్వెల్తో ఫాస్ట్ 10తో మన ముందుకైతే వచ్చేస్తున్నారు. సో ఇందులో మనకి కొత్తగా అయితే కనబడుతున్నారు క్యారెక్టర్స్. ఆక్వామ్యాన్ హీరో, కెప్టెన్ మార్వెల్ హీరోయిన్, అలానే వండర్ ఉమెన్ గాల్ గడాట్ కూడా కనబడుతున్నట్టు న్యూస్ అయితే ఉంది. బట్ ట్రైలర్ చూసినట్టయితే ఎక్కడ కనపడలేదు. సో దాని గురించి క్లారిటీ అయితే లేదు. సో ఈ మూవీని థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు May 19th 2D, 3D, 4DX అండ్ IMAX వర్షన్స్లో ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజ్. ఫ్రెండ్స్, వీళ్ళు ఎంతమంది ఫాస్ట్ 10 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి, ఫాస్ట్ 10 ఫైర్ సింబల్తో. నెంబర్ 7, ది ఫ్లాష్. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి ఒక ఎక్స్క్లూజివ్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా, అదే ఆ పోస్టర్ వచ్చేసి. సో మూవీని వచ్చేసి June 16th థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో June 16th మనకి ఇండియా నుంచి ఒక మూవీ అయితే ఉంది, అదే ప్రభాస్ గారి ఫిలిం ఆదిపురుష్. సో ది ఫ్లాష్ అండ్ ఆదిపురుష్ మూవీస్ వచ్చేసి June 16th క్లాష్ అవబోతున్నాయి. నెంబర్ 8, బిచ్చగాడు 2 మూవీ నుంచి స్టార్టింగ్ 4 minutes వీడియో అయితే రిలీజ్ చేశారు. సో వీడియో చూసినట్టయితే ఇది ఒక సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్గా ఉండబోతున్న అర్థమవుతుంది. ఈ మూవీకి డైరెక్టర్ Part 1 తీసిన డైరెక్టర్ గారు శశి గారు ఈ మూవీని డైరెక్ట్ చేయట్లేదు. విజయ్ ఆంటోనీ గారి ఓన్ డైరెక్షన్లో ఈ మూవీ అయితే వస్తుంది. సో Part 1కి Part 2కి ఎలాంటి కనెక్షన్ అయితే ఉండదు. ఇది ఫ్రెష్ ఓన్ స్క్రిప్ట్గా అయితే వస్తుంది. సో మూవీని సమ్మర్కి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 9, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ 56th మూవీ గురించి. ఈ మూవీకి డైరెక్టర్ తరుణ్ సుధీర్ గారు ప్రీవియస్గా దర్శన్ గారితోనే ఒక మూవీ తీస్తున్నారు, అదే రాబాట్. సో రాబాట్ మూవీ గురించి మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. మన తెలుగులో ఇప్పటివరకు కూడా OTT ప్లాట్ఫామ్లో రాకుండా ఆగిపోతూ ఉంది. సో ఈ D56 టైటిల్ అనౌన్స్మెంట్ అనేది February 16th అయితే రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 10, పుష్ప 2 మూవీ గురించి. రీసెంట్గా వైజాగ్లో అయితే ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడైతే రామోజీ ఫిలిం సిటీలో ఒక షెడ్యూల్ అయితే జరుగుతుంది. సో ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ గారు అయితే జాయిన్ అయ్యారు. సో అక్కడ కొన్ని సీన్స్ని అయితే షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 11, RC-15 మూవీ గురించి. ఫ్రెండ్స్, ఈ మూవీ షెడ్యూల్ అనేది హైదరాబాద్లో ఒకటి జరిగింది, అలానే కర్నూలులో ఒక షెడ్యూల్ జరిగింది. సో అక్కడి నుంచి చాలా లీక్స్ అయితే వచ్చేసాయి. సో కర్నూలులో షెడ్యూల్ అనేది ఫ్లాష్ బ్యాక్కి సంబంధించిన
పొలిటికల్ సీన్స్ అయితే షూట్ చేశారు. సో అక్కడి నుంచి చాలా లీక్స్ అయితే బయటకు వచ్చేసాయి. రామ్ చరణ్ గారి ఫుల్ లుక్ అయితే మనం ఆ లీక్స్లో అయితే చూడవచ్చు. నెక్స్ట్ నెంబర్ 12 సమంత న్యూ ఫిలిం శాకుంతలం. ఫ్రెండ్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు, April 14th. నెంబర్ 13 లియో మూవీ షూటింగ్ అనేది కాశ్మీర్లో జరుగుతుంది. సో అక్కడి నుంచి ఒక పిక్ అయితే రివీల్ చేశారు. టీం వచ్చేసి మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పిక్ వచ్చేసి. నెంబర్ 14 కిరణ్ అబ్బవరం న్యూ ఫిలిం వినరో భాగ్యము విష్ణు కథ. ఫ్రెండ్స్ ఈ మూవీ రన్ టైం అనేది రివీల్ చేశారు, 2 hours 18 minutes ఈ మూవీ రన్ టైం అయితే ఉండబోతుంది. నెంబర్ 15 కపుల్ ఆన్ ద బ్యాక్ ట్రాక్. ఆహా ప్లాట్ఫామ్ వారు ఒరిజినల్ డబ్ చేశారు ఈ సిరీస్ని. ఫస్ట్ వీకే ప్రీమియర్ చేయాల్సింది, సో వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ప్రీమియర్ చేస్తున్నారు. February 14th ఆహా ప్లాట్ఫామ్లో ఈ వెబ్ సిరీస్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. ఇది ఒక సౌత్ కొరియన్ వెబ్ సిరీస్. నెంబర్ 16 2016లో వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్ వారంగ్ ద పోయోట్ వారియర్ యూత్. ఈ సిరీస్కి వచ్చేసి IMDb రేటింగ్ 8/10 అయితే ఇవ్వబడింది. సో ఆహా ప్లాట్ఫామ్ వారు ఈ సిరీస్ని కూడా ఒరిజినల్ తెలుగు డబ్బింగ్ అయితే చేస్తున్నారు. త్వరలో ఆహా ప్లాట్ఫామ్లో ఈ సిరీస్ మనకి అవైలబుల్ అయితే ఉంటుంది. నెంబర్ 17 కిసీ కా భాయ్ కిసీ కి జాన్. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ను వచ్చేసి టుమారో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 18లో మూవీ రికమెండేషన్. ఇది ఓన్లీ అడల్ట్స్కి మాత్రమే. 2014లో వచ్చిన హారర్ థ్రిల్లర్ 18+ కేటగిరీ ఫిల్మ్ గర్ల్స్ హౌస్. ఇందులో మీకు స్టోరీ అయితే చూడడానికి దొరుకుతుంది. ఒక అందమైన అమ్మాయి కైలీ అనే అమ్మాయిది. సో తను వచ్చేసి ఒక గర్ల్స్ హౌస్ అయితే జాయిన్ అవుతుంది. అక్కడి నుంచి తను లైవ్ స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ చేస్తుంది, న్యూడిటీ అండ్ సెక్సువల్గా. సో వన్ డే వచ్చేసి ఒక హ్యాకర్ వచ్చేసి తనకైతే మెసేజ్ చేస్తాడు, నేను చెప్పే విధంగా నువ్వు చేయమని చెప్పేసి. సో తను అన్ని చేయకుండా తను వచ్చేసి బ్లాక్ చేస్తుంది. సో ఆ హ్యాకర్ తన్ని చంపడానికి అయితే బయలుదేరతాడు. సో తన నుంచి ఎలా సర్వే అయింది అనేదే ఈ మూవీలో మీకు స్టోరీ చూడడానికి దొరుకుతుంది. సో మూవీలో న్యూడిటీ కంటెంట్, సెక్సువల్ అండ్ బ్రూటల్ వైలెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మూవీ చూసేటప్పుడు వాచ్ అలోన్, ఫ్యామిలీని అవాయిడ్ చేయండి. ఈ మూవీకి IMDb రేటింగ్ 5.5/10 అయితే ఇవ్వబడింది. మనకి ఇండియన్ సైట్స్లో ఫుల్ మూవీ అయితే అవైలబుల్ అయితే ఉంది, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 19 అగ్ని నక్షత్రం స్టారింగ్ మంచు లక్ష్మి. ఈ మూవీ నుంచి ఒక గ్లిమ్స్ వీడియో అయితే రిలీజ్ చేయబోతున్నారు. February 14th ఇది రాణా దగ్గుపాటి గారు లాంచ్ చేయబోతున్నారు. నెంబర్ 20 బోలా శంకర్ మూవీ సెట్ నుంచి ఒక పిక్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ పిక్ వచ్చేసి. సో అక్కడ సాంగ్ షూటింగ్ అనేది జరుగుతుంది. నెంబర్ 21 దసరా. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ని టుమారో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సాంగ్ టైటిల్ వచ్చేసి ఓరి నారి. నెంబర్ 22 శివకార్తికేయన్ అప్కమింగ్ ఫిలిం మహావీరుడు. ఫ్రెండ్స్ ఈ మూవీ షూటింగ్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. సో ఒక సాంగ్ అయితే షూట్ చేస్తున్నారు. సో ఆ సాంగ్ షూటింగ్లో వచ్చేసి ప్రీవియస్గా బీస్ట్, విక్రమ్ అండ్ జపాన్ మూవీస్కి వచ్చేసి ఆ కెమెరాని అయితే యూస్ చేశారంట, అదే బోకో బోట్ కెమెరా. సో ఆ కెమెరాతో సాంగ్ సీక్వెన్స్ని అయితే ఒక ప్లేస్లో అయితే షూట్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.